రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ అన్న గారికి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ, ముందుగా మన బంజారా సమాజానికి ఒకటి చెప్పాలి. మనిషికి ₹1 వేసినా కానీ 40 లక్షలు అవుతాయి. ఆ 40 లక్షలతోని ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న ఇది ఒకటి రాసుకోవాలి జరా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మా పాపులేషన్ దాదాపు 50 లక్షల మంది పాపులేషన్ ఉంది. మేము మనిషికి ₹1 వేస్తే 50 లక్షలు వస్తాయి. ఆ 50 లక్షలతోని ఇదే హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్లో ఫస్ట్ కంటి పరీక్ష ఆపరేషన్ చేపియాలి. ఏదైతే ఇప్పుడు లంగచెర్ల కొడంగల్ ఆయన నియోజకవర్గం, మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బంజారాలు ఇవాళ ఆయనకు ఓట్లు వేయలేదో మరి, లేదా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బంజారాల పైన ఏ రకంగా కక్ష పెట్టిండో ఇవాళ అర్థం కావట్లేదు. అయ్యా మా భూములు మాకే కావాలని ఆ యొక్క భూమి యాజమాన్యాలు వాళ్ళు మేము అమ్మం అనేసి ఉంటే కూడా ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నావనేసి మరి అధికారులను అక్కడ పంపించి వాళ్ళ యొక్క భూములను లాక్కోవడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటివరకు అందరూ మాట్లాడిందే. మరి ఆ భూములలో తొండలు కూడా గుడ్లు పెట్టామంటే నువ్వు ముఖ్యమంత్రి పదవి ఈడ ఉండకుండా పోయి రోజు ఆడ గుడ్లు పెడుతున్నాయి లేవని చూస్తున్నావు అని అడుగుతావు. మేము ఇవాళ చాలా మేము పోయి చూసినాం. పత్తి మంచిగా పండుతుంది, అనేకమైనటువంటి పంటలు సంవత్సరానికి 3 పంటలు పండిస్తూ ఉన్నారు. అటువంటి భూములను ఇవాళ పంటలు పండట్లేదు, కానీ వాళ్ళకి న్యాయం చేద్దామనేసి పీకుడు గాడు వచ్చిండు. అంటే ఇన్ని రోజులు మేము ఆ భూముల మీద బతకలేదా? నువ్వు ఈ ఫార్మా కంపెనీ తీసుకొచ్చి పెడితే నీ కుటుంబం లాభపడతాయి తప్ప మా బంజారా ప్రజలు కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాగుపడతారా? నీ కుటుంబం కోసం ఇవాళ నువ్వు ఆ ఫార్మా తీసుకొస్తున్నావు తప్ప దాని ద్వారా మా బంజారా బిడ్డలకు ఒరిగేది ఏం లేదనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి నువ్వు ఇటువంటి కనుక చేస్తే ఏ రకంగా అయితే ఇవాళ బంజారా బిడ్డలు నిన్ను గద్దెనెక్కించిండ్రో, మరి గతంలో కూడా మా తండాలు కావాలంటే కొట్లాడి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెచ్చుకున్నాం, మాకు రిజర్వేషన్ కూడా కొట్లాడి తెచ్చుకున్నాం. నువ్వు ఇదే రకంగా చేస్తే రేపటి రోజు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నిన్ను లెక్క కూడా చేయదు. నీ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు పోతుందో నీకే తెలియదు, నీకే సోయి లేదు. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవాళ మా ఓట్లు దండుకొని ఇవాళ మా భూములు దండుకుందామని చూస్తున్నాం. బిడా రేవంత్ రెడ్డి ఖబర్దారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరొకసారి మా పైన ఇటువంటి దాడులు చేపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇవాళ రాత్రి చీకటి అవ్వగానే ఏం చేస్తున్నాడో కరెంటు బంద్ చేపించేసి మన వాళ్ళందరినీ ఓటిపిస్తా ఉన్నాడట రేవంత్ రెడ్డి. వస్తుంది, నీకు కూడా టైం వస్తుంది. ఆ రోజు నీ లాగిప్పి కూడా కొట్టకపోతే అప్పుడు చెప్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే ఇవాళ అమాయకమైనటువంటి లంబాడీల పైన నువ్వు ఇవాళ భూములను లాక్కుంటున్నావో ఇమీడియట్లీ వాళ్ళ భూములను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పైన బనాయించినటువంటి కేసులు ఏవైతున్నాయో బేషరతుగా వెనుకకు తీసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో అందరం కలిసి కట్టుకొని బుద్ధి చెప్తామనేసి కూడా తెలియజేస్తూ, వచ్చే ఏదైతే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గదయించాలంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటైతే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంజీవ్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.